హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటూ ఈరోజు టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి నీట్కి సంబంధించిన టాపిక్. ఎన్టీఏ ఒక అఫీషియల్ నోటీసును ఇంతకుముందే విడుదల చేసింది. మరి ఆ అఫీషియల్ నోటీసులో ఏముంది ఇప్పుడు మనం తెలుసుకుందాము. నీట్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలామందికి ఏం జరిగిందంటే ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ. అక్కడ ఏం జరిగింది, కొంతమంది ఆధార్ కార్డు కొడితే అప్పుడు అప్లికేషన్ కాలేదు. సో దానికోసం కొంతమంది ఏం చేశారంటే పాన్ కార్డ్ కానీ లేదా ఓటర్ ఐడి కానీ దాన్ని యూజ్ చేసిండ్రు. దాన్ని యూజ్ చేసి ఏం చేసిండ్రు, అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. దాని తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకున్నారు. అప్పుడు ఇష్యూ రాలేదండి, ఇప్పుడు ఇష్యూ వస్తుంది. ఎందుకు అని అంటే ఎన్టీఏ ఏం చెప్పిందంటే, సరే మీరు ఎలా అప్లికేషన్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, కాకపోతే ఏంటిదంటే మీరు మీ ఆధార్ను ఇప్పుడు మేము ఒక ఆ ఆప్షన్ని కనుక మీరు యూస్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి అథెంటిఫికేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ఆధార్ నెంబర్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారో అక్కడ ఎగ్జామ్ చెక్కర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళకి ఆన్లైన్ నుండి డాటా అంతా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేస్తారు. మీరు తీసుకెళ్ళిన ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ వాళ్ళు తీసుకున్న ఆ డాటా అనేది రెండు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎగ్జామినేషన్లోకి అలౌ చేస్తారు. సో దానికోసమే ఇది ఎన్టీఏ ఒక అఫీషియల్ నోటీస్ అనేది విడుదల చేసింది. సో దాన్ని బట్టి కూడా చాలామంది ఏదో పెద్ద ఇష్యూ అయినట్టు చాలా గాబరపడిపోతుండ్రు. నాకు మెయిల్ రాలేదు, మళ్ళీ నాకేమైనా ఇష్యూ అవుతుందా, నాకు హాల్ టికెట్ ఇష్యూ కాదా అనేది అలా ఏమీ ఉండదు. ఎవరైతే అప్పుడు పాన్ కార్డ్తో కానీ ఓటర్ ఐడితో కానీ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మెయిల్ అనేది వస్తుంది. వాళ్ళు ఆ లింక్ని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఆధార్ అక్కడ సబ్మిట్ చేసేసి తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది క్లియర్ అయిపోతుంది మీ ఇష్యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే.